Hello students, welcome to online class. This is lecture number 36. Now in this lecture we will discuss the concept of date picker in jQuery UI. A date picker of jQuery UI is used to provide a calendar to the user to select the date from a calendar. jQuery UIలో ఉండే డేట్ పికర్ అనే మెథడ్ మీకు ఒక క్యాలెండర్ని ప్రొవైడ్ చేస్తుంది. అది ప్రొవైడ్ చేసిన క్యాలెండర్ నుంచి మీరు ఏదో ఒక పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ నథింగ్ బట్ డేట్స్ కనుక ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఆ డేట్స్ని ఒక క్యాలెండర్లోంచి పికప్ చేయాలన్నప్పుడు మనం డేట్ పికర్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం. If you want to pick up a date from a calendar, in this situation you have to use date picker. This date picker usually connected to a text box, so user selection of date from the calendar can be transferred to the text box. బేసిక్గా ఈ డేట్ పికర్ అనే ఆప్షను మీకు ఒక టెక్స్ట్ ఫీల్డ్కి లేదా ఒక టెక్స్ట్ బాక్స్కి అటాచ్ చేయబడి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక డేట్ని క్యాలెండర్లోంచి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు కర్సర్ని తీసుకొచ్చి ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఒక క్యాలెండర్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఆ డ్రాప్ అయిన క్యాలెండర్లోంచి మీకు నచ్చిన డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసిన డేట్ వచ్చి టెక్స్ట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నౌ సింటాక్స్ చూడండి, $selector, context dot date picker. సో డేట్ పికర్కి మీరు ఆప్షన్స్ని పారామీటర్గా పాస్ చేయొచ్చు. నౌ సీ ద సింటాక్స్, $selector, context డాట్ డేట్ పికర్ ఆఫ్ ఆప్షన్స్. డేట్ పికర్ అనేది jQuery UIలో ఉండే వన్ ఆఫ్ ద మెథడ్. ఈ మెథడ్ని మీరు కాల్ చేసినప్పుడు అది ఒక క్యాలెండర్ని డ్రాప్ చేస్తుంది. ఆ క్యాలెండర్లోంచి మీకు కావాల్సిన డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ డేట్ పికర్ టేక్స్ ఆప్షన్స్ యాజ్ ఏ పారామీటర్. ఆప్షన్స్ అనేది పారామీటర్ అండి, నథింగ్ బట్ ఈ ఆప్షన్స్ అనే పారామీటర్ ఏ టైప్ అంటే ఆబ్జెక్ట్. సో మీరు డేట్ పికర్ అనే మెథడ్కి యూ కెన్ పాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఎన్ని ఆప్షన్స్ అయినా మీరు పాస్ చేయొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ని మీరు పాస్ చేయొచ్చు. నౌ డేట్ పికర్కి ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఆల్ట్ ఫీల్డ్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ఏ jQuery సెలెక్టర్ ఫర్ ఏ ఫీల్డ్ దట్ ఈస్ ఆల్సో అప్డేటెడ్ విత్ ఎనీ డేట్ సెలెక్షన్. చూడండి, ఆల్ట్ ఫీల్డ్ అనే పారామీటర్ మీకు ఏం స్పెసిఫై చేస్తుందంటే jQuery సెలెక్టర్ని స్పెసిఫై చేస్తుంది ఫర్ ఎ పర్టికులర్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలెండర్లోంచి ఏదైనా ఒక డేట్ని కనుక సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ ఫీల్డ్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఆల్ట్ ఫీల్డ్లో మనం సెలెక్టర్ని చెప్తాం, jQuery సెలెక్టర్ని చెప్తాం. మనం ఏ jQuery సెలెక్టర్ అయితే స్పెసిఫై చేసామో ఆ jQuery సెలెక్టర్ మీకు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసిన డేట్తో అప్డేట్ అవుతుంది. ఓకే, అలాగే ఆల్ట్ ఫీల్డ్ అనే ఆప్షన్తో పాటుగా మనం ఆల్ట్ ఫార్మేట్ అనే ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఈ ఆల్ట్ ఫార్మేట్ ఆప్షన్ ద్వారా యూ కెన్ చేంజ్ ద డేట్ ఫార్మేట్. డేట్ యొక్క ఫార్మేట్ని మీరు మార్చచ్చు. నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఆల్ట్ ఫార్మేట్. దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఆల్ట్ ఫీల్డ్ ఆప్షన్ ఈజ్ స్పెసిఫైడ్. ఈ ఆల్ట్ ఫార్మేట్ అనే ఆప్షన్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆల్ట్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉపయోగించినప్పుడు మాత్రమే మనం ఆల్ట్ ఫార్మేట్ని ఉపయోగిస్తాం. ఆల్ట్ ఫార్మేట్ ఆప్షన్ ఉపయోగించి మీరు డేట్ ఫార్మేట్ని మీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా డేట్ ఫార్మేట్స్ ఏముంటాయంటే DDMMYY కానీ, అంటే నథింగ్ బట్ డేట్, మంత్, ఇయర్, లేదా ఇయర్, మంత్, డేట్, ఇయర్. మీకు నచ్చిన విధంగా మీరు డేట్ ఫార్మేట్ని ఆల్టర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, అపెండ్ టెక్స్ట్. This option is a string value to be placed after the input element intended to show instructions to the user. చూడండి, అపెండ్ టెక్స్ట్ అనే ఫీల్డ్కి మనం ఒక స్ట్రింగ్ని సప్లై చేస్తాం. అపెండ్ టెక్స్ట్ అనే ఆప్షన్కి మనం ఒక స్ట్రింగ్ వాల్యూని
స్ట్రింగ్ వాల్యూని పాస్ చేస్తాం. మనం ఏ స్ట్రింగ్ వాల్యూ అయితే పాస్ చేసామో ఆ పాస్ చేసిన స్ట్రింగ్ వాల్యూ ఇన్పుట్ ఎలిమెంట్కి చివరగా అంటే లాస్ట్గా అపెండ్ అవుతుంది. సో అపెండ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం యూజర్కి ఒక హింట్ని, నథింగ్ బట్ ఒక ఇన్స్ట్రక్షన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, చేంజ్ మంత్. దిస్ ఆప్షన్ ఇఫ్ సెట్ టు ట్రూ, a month drop down is displayed, allowing the user to directly change the month without using arrow buttons to step through them. By default value is false. చూడండి, చేంజ్ మంత్ అనే ఆప్షన్కి డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఉంటుంది. ఈ చేంజ్ మంత్ అనే ఆప్షన్కి మీరు ట్రూ కనుక సెట్ చేసినట్లయితే, అంటే చేంజ్ మంత్ ట్రూ అని రాసినప్పుడు మీకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు క్యాలెండర్లోంచి మీకు కావాల్సిన మంత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు డేట్ పికర్ ఆప్షన్లో కనుక ప్రీవియస్ మంత్కి వెళ్ళాలంటే యారో బటన్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా యారో బటన్స్ కాకుండా మీకు మంత్లో ఉండే అంటే మంత్స్ ఉండే డ్రాప్ డౌన్ లిస్ట్ కనుక మీకు డిస్ప్లే అవ్వాలి అంటే చేంజ్ మంత్ ట్రూ అని రాయాలి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, చేంజ్ ఇయర్. This option if set to true, a year drop down is displayed, allowing the user to directly change the year without using the arrow button to step through them. చూడండి, చేంజ్ ఇయర్ అనే ఆప్షన్కి డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఉంటుంది. ఒకవేళ మీరు చేంజ్ ఇయర్ అనే ఆప్షన్కి ట్రూ కనుక సెట్ చేసినట్లయితే మీకు ఇయర్స్ ఉండే డ్రాప్ డౌన్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మీకు కావాల్సిన ఇయర్ని ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డేట్ ఫార్మేట్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ద డేట్ ఫార్మేట్ టు బి యూజ్డ్. చూడండి, డేట్ ఫార్మేట్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు డేట్ పికర్ని మీకు నచ్చిన విధంగా ఫార్మేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మంత్ డేట్ కానీ, లేదా DDMMYY కానీ, లేదా MMDDYY కానీ మీకు నచ్చిన విధంగా డేట్ ఫార్మేట్ని సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డిఫాల్ట్ డేట్. దిస్ ఆప్షన్ సెట్స్ టు ద ఇనీషియల్ డేట్ ఫర్ ద కంట్రోల్, ఓవర్ రైడింగ్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ టుడే ఇఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్ హ్యాస్ నో వాల్యూ. చూడండి, డిఫాల్ట్ డేట్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు టెక్స్ట్ ఫీల్డ్కి కరెంట్గా ఒక డిఫాల్ట్ డేట్ని సెట్ చేయొచ్చు. ఇది దేన్ని ఓవర్ రైట్ చేస్తుందంటే కరెంట్గా టుడేస్ డేట్ని ఓవర్ రైట్ చేస్తుంది. By using default date, you can set some date to the control. అంటే మీరు ఏదైనా ఒక డేట్ కనుక సెలెక్ట్ చేయలేదనుకోండి, మీకు డిఫాల్ట్ డేటే ఆ టెక్స్ట్ ఫీల్డ్కి సంబంధించిన డేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డ్యూరేషన్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ద స్పీడ్ ఆఫ్ ద యానిమేషన్ దట్ మేక్స్ ద డేట్ పికర్ అపియర్. చూడండి, డ్యూరేషన్ అనే ఆప్షన్కి మనం టైం వాల్యూని ఇస్తాం, లేదా డ్యూరేషన్కి ఫాస్ట్ కానీ, స్లో కానీ, లేదా నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ కానీ చెప్పచ్చు. సో మనం చెప్పిన ఆప్షన్ బట్టి మీకు ఇక్కడ డేట్ పికర్ అంటే నథింగ్ బట్ క్యాలెండర్ డ్రాప్ అవ్వడం అనేది స్లోగా జరగాల లేదా ఫాస్ట్గా జరగాల, ఎంత టైంలో జరగాలో మనం సెట్ చేయొచ్చు. అంటే యానిమేషన్కి మీరు ఏదైనా పర్టికులర్ టైం ఇవ్వాలనుకున్నప్పుడు, సో ఫాస్ట్గా యానిమేట్ అవ్వాలా లేదా స్లోగా యానిమేట్ అవ్వాలా లేదా ఎంత సమయం పాటు యానిమేట్ అవ్వాలో చెప్పాలంటే మనం డ్యూరేషన్ పారామీటర్ ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, మ్యాక్స్ డేట్. దిస్ ఆప్షన్ సెట్స్ ద మ్యాక్సిమం సెలెక్టబుల్ డేట్ ఫర్ ద కంట్రోల్. దిస్ కెన్ బి ఏ డేట్ ఇన్స్టాన్స్, ద నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ టుడే, ఆర్ ఏ స్ట్రింగ్ స్పెసిఫైయింగ్ అన్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్ డేట్. బై డిఫాల్ట్ వాల్యూ ఈస్ నల్. చూడండి, మ్యాక్స్ డేట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం క్యాలెండర్లో మ్యాక్సిమం డేట్ని, అంటే ఆ క్యాలెండర్ నుంచి మనం మ్యాక్సిమం డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో మ్యాక్సిమం డేట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ టుడేస్ డేట్ ఏంటంటే జూలై 9th 2021 ఇవాళ డేట్. నాకు మ్యాక్సిమం ఓన్లీ 5 years క్యాలెండర్ చాలు అనుకోండి, 5 సంవత్సరాల క్యాలెండర్ వరకు సరిపోద్ది. అప్పుడు మనం మ్యాక్స్ డేట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం మ్యాక్సిమం డేట్ని సెట్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం డేట్ అంటే 5 years కాబట్టి నేను డేట్ని 2021 నుంచి మొదలుపెట్టి ఓన్లీ 2026 వరకు నేను
ఆ డేట్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోగలను. ఆ విధంగా మ్యాక్సిమం డేట్ని మనం సెలెక్ట్ చేసుకోగలం. సో ఇక్కడ మ్యాక్స్ డేట్ అనే ఆప్షన్ ఏమవుతుందంటే ఒక డేట్ ఇన్స్టాన్స్ అవుతుంది. ఓకే, ద మ్యాక్స్ డేట్ ఈజ్ ఏ డేట్ ఇన్స్టాన్స్, ద నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ టుడే. సో మ్యాక్స్ డేట్ అనేది ఎప్పుడు కూడా ఒక డేట్ ఇన్స్టాన్స్ అవ్వచ్చు, లేదా నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ టుడే, ఇవాళ రోజు నుంచి మొదలుపెట్టి ఎన్ని రోజులు కూడా చెప్పొచ్చు. అలాగే మంత్స్, ఒక స్ట్రింగ్ని స్పెసిఫై చేసి మీకు ఎన్ని మంత్స్ అయినా చెప్పొచ్చు, లేదా ఎన్ని డేస్ అయినా చెప్పొచ్చు అండి. సో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్, మిన్ డేట్. దిస్ ఆప్షన్ సెట్స్ ద మినిమం సెలెక్టబుల్ డేట్ ఫర్ ద కంట్రోల్. చూడండి, మిన్ డేట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం మన డేట్ పికర్కి మినిమం సెలెక్టబుల్ డేట్, మినిమం డేట్ని సెట్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు డేట్ ఇన్స్టాన్స్ కానీ, లేదా ఒక స్ట్రింగ్ని కానీ, లేదా అబ్సల్యూట్ వాల్యూ కానీ, రిలేటివ్ డేట్ని కానీ స్పెసిఫై చేస్తుంది. బై యూజింగ్ మిన్ డేట్ ఆప్షన్ యూ కెన్ సెట్ మినిమం డేట్ ఫర్ ఎ క్యాలెండర్. బై యూజింగ్ మ్యాక్స్ డేట్ ఆప్షన్ యూ కెన్ సెట్ మ్యాక్సిమం డేట్ ఫ్రమ్ ద క్యాలెండర్. ఓకే, నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఆన్ డేట్ పికర్. సో డేట్ పికర్ మీద మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రాద్దాం. సో డేట్ పికర్ మీద ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం jQuery UI ఫైల్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా నేను jQuery UI ఫైల్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ లింక్ ట్యాగ్ ఉపయోగించి మనం jQuery-ui.min.css ఫైల్ని, అలాగే స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగించి jQuery ఫైల్ని, నెక్స్ట్ వన్స్ అగైన్ స్క్రిప్ట్ ట్యాగ్ వాడి jQuery-ui.min.js ఫైల్ని, 3 ఫైల్స్ని నేను ఇంక్లూడ్ చేశాను. నా ఇప్పుడు మనం డేట్ పికర్ మీద ఆప్షన్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాడీ ట్యాగ్లో ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి జస్ట్ నేను ఫస్ట్ ఎంటర్ DOB అని రాశాను. సో ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు అని చెప్పి టెక్స్ట్ అని రాశాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. నా ఐడి ఈక్వల్ టు నేను ఏమని రాస్తున్నానంటే ID1 అని రాశాను. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఐడి ఈక్వల్ టు ID1. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మనం డేట్ పికర్ ఆప్షన్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇన్పుట్ ఫీల్డ్ కంట్రోల్కి ఐడి వాల్యూ నేను ఏం చెప్పానండి, ID1 అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే సెలెక్టర్గా ఇన్పుట్ ఫీల్డ్ని తీసుకోవాలి. సో సెలెక్టర్గా ఇన్పుట్ ఫీల్డ్ని తీసుకోవాలి కాబట్టి $ID1 అని రాశాను. $ID1. ఓకే, డాట్ ఇప్పుడు నేను ఏ మెథడ్ని కాల్ చేస్తున్నానంటే డేట్ పికర్ అనే ఆప్షన్ని కాల్ చేస్తున్నాను. డేట్ పికర్. ఓకే, సో డేట్ పికర్ ఆప్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ చెప్పే చూడండి, హియర్ డేట్ పికర్ విత్ నో ఆప్షన్స్. సో డేట్ పికర్ అనే మెథడ్ని మనం కాల్ చేసాం. సో ఇప్పుడు మనం కరెంట్గా ఏ విధమైన ఆప్షన్స్ డేట్ పికర్కి ఇవ్వలేదు. డేట్ పికర్ అనే మెథడ్ని కాల్ చేసాం మనం, కానీ డేట్ పికర్ అనే ఆప్షన్కి, డేట్ పికర్ అనే మెథడ్కి మనం ఏ విధమైన పారామీటర్స్ని పాస్ చేయలేదు. ఓకే, సో అందుకే నేను ఏం రాశానంటే హియర్ డేట్ పికర్ విత్ నో ఆప్షన్స్ అన్నాం. సో డేట్ పికర్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ఎ డేట్ ఫ్రమ్ క్యాలెండర్. సో క్యాలెండర్ నుంచి కరెంట్గా ఏదైనా ఒక డేట్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మనం డేట్ పికర్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. నా బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి మనం అవుట్పుట్ చూద్దాం. నా ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్దాం. సో బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసి మీరు ఎంటర్ DOB అని కనపడుతుంది కదా. సో కర్సర్ తీసుకొచ్చి మీరు టెక్స్ట్ ఫీల్డ్లో పెట్టండి. వెంటనే మీకు క్యాలెండర్ కనపడుతుంది కదండి, జూలై 2021. కరెంట్గా ఇవాళ డేట్ ఎంతండి, 9 కాబట్టి ఇది హైలైట్ అయ్యి కనపడింది. సో మీకు నచ్చిన డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా డేట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు జస్ట్ ఆ డేట్ మీద ఇక్కడ కనపడి మీకు నచ్చిన డేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో అలా కాకుండా ప్రీవియస్ మంత్స్కి వెళ్ళాలనుకోండి. సో ప్రీవియస్ మంత్ కనుక వెళ్ళాలంటే ఇక్కడ మీకు యారో బటన్స్ ఉన్నాయి. సో యారో బటన్స్ వెళ్తే నొక్కితే మీరు ప్రీవియస్ మంత్కి వెళ్తారు. సో ప్రీవియస్ మంత్కి వెళ్ళి ఇలా మీకు నచ్చిన డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఒకవేళ మీరు ఫార్వర్డ్ అవ్వాలనుకోండి. సో ఫార్వర్డ్ అవ్వాలంటే జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే, ఈ ఫార్వర్డ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కమింగ్ మంత్స్ వస్తాయి, నెక్స్ట్ మంత్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు నెక్స్ట్ మంత్స్లో ఉండే డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్ ఏంటంటే డేట్ పికర్ విత్ నో ఆప్షన్స్, ఏ విధమైన ఆప్షన్స్ లేవు. నా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దాం, డేట్ పికర్ విత్ ఆప్షన్స్. నవ్వు చూడండి, డేట్ పికర్ మెథడ్ విత్ ఆప్షన్స్. ఓకే, డేట్ పికర్ మెథడ్ విత్ ఆప్షన్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నానండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి నేను ఏం రాస్తున్నానంటే అపెండ్ టెక్స్ట్ అని రాశాను. ఓకే, అపెండ్ టెక్స్ట్ అని చెప్పి నేను ఏమి ఇచ్చానంటే జస్ట్ అపెండ్ టెక్స్ట్ కోలన్ అని నేను ఏం రాస్తానంటే నవ్వు చూడండి, అపెండ్ టెక్స్ట్ కోలన్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే జస్ట్ ఓకే డిడి వైవై అని రాశాను. ఓకే, లేదా సింపుల్గా మీరు జస్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట, జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ మంత్ డేట్ ఇయర్. సో ఈ విధంగా నేను ఇన్స్ట్రక్షన్ రాశాను, మంత్ డేట్ ఇయర్. జస్ట్ సేవ్ చేయండి. సో అపెండ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉపయోగించాం. అపెండ్ టెక్స్ట్కి నేను ఏ స్ట్రింగ్ ఇచ్చానంటే మంత్ డేట్ ఇయర్ అని చెప్పి ఒక స్ట్రింగ్ రాశాను. సో ఎప్పుడైతే ఇలా రాసామో మనం ఈ విధంగా రాసినప్పుడు అపెండ్ టెక్స్ట్ అన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే మీకు ఇన్పుట్ ఫీల్డ్కి మనం రాసిన ఈ కంటెంట్ ఉంది కదండి, మంత్ డేట్ ఇయర్ అనే కంటెంట్ ఉంది కదా, అది మీకు అపెండ్ అవుతుంది. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఎప్పుడైతే మీరు చూసారో మీకు టెక్స్ట్ ఫీల్డ్ పక్కన మంత్ డేటు ఇయర్ అని వచ్చింది. సో ఇది అపెండ్ టెక్స్ట్ యొక్క మెయిన్ ఉపయోగం. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక ఫీల్డ్ని, ఒక టెక్స్ట్ ఫీల్డ్, వన్ మోర్ టెక్స్ట్ ఫీల్డ్ నేను క్రియేట్ చేస్తాను. సో వన్ మోర్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి జస్ట్ నేను ఒక 2 బియర్ ట్యాగ్స్ రాస్తున్నాను. జస్ట్ 3 బియర్ ట్యాగ్స్ రాసి ఓకే నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాను, ఆల్టర్నేట్ ఫీల్డ్ అని. ఓకే, ఆల్టర్నేట్ ఫీల్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఓకే టెక్స్ట్, అలాగే ఐడి ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాశానంటే ID2 అని రాశాను. ఐడి ఈక్వల్ టు ID2. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మీరు ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళండి. సో ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఏ ఆప్షన్ రాస్తున్నానంటే కామా పెట్టి ఆల్ట్ ఫీల్డ్ అని ఒక ఆప్షన్ చెప్పుకున్నాం మనం, ఆల్ట్ ఫీల్డ్. సో ఆల్ట్ ఫీల్డ్ అనే ఆప్షన్ రాస్తున్నానండి, ఆల్ట్ ఫీల్డ్ కోలన్ అని చెప్పి ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే #ID2 అని రాశాను, #ID2. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, ఆల్టర్నేట్ ఫీల్డ్ వచ్చింది కదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ డిఓబి అనే దగ్గర కర్సర్ పెట్టండి. కర్సర్ పెట్టి మీరు ఏదో ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్గా నేను ఏ డేట్ని సెలెక్ట్ చేస్తున్నానంటే 27 ఈ డేట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ డేట్ అయితే సెలెక్ట్ చేశానో ఆ డేట్ మీకు ఆటోమేటిక్గా సెకండ్ ఫీల్డ్, ఆల్టర్నేట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోద్దండి. చూడండి, ఓకే 07/27/2021 అంటే నేను సెలెక్ట్ చేసింది ఫస్ట్ ఫీల్డ్లో, కానీ అది ఆటోమేటిక్గా సెకండ్ ఫీల్డ్లో కూడా వస్తుంది. అంటే ఆల్ట్ ఫీల్డ్ అనే ఆప్షన్ మీకు ఏం చేస్తుందంటే మీరు క్యాలెండర్లోంచి ఏదైనా ఒక డేట్ని సెలెక్ట్ చేసినప్పుడు వేరొక ఫీల్డ్ని, వేరొక ఇన్పుట్ కంట్రోల్ని అప్డేట్ చేస్తుంది మీరు డేట్ సెలెక్ట్ చేయగానే క్యాలెండర్ నుంచి. ఓకే, నా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఆల్ట్ ఫార్మేట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో ఆల్ట్ ఫార్మేట్ అని చెప్పి ఆల్ట్ ఫార్మేట్ కోలన్ ఓకే నేను ఏం రాస్తానంటే డిడి ఓకే MMYY అని రాశానండి, DDMMYY. ఓకే, సో సేవ్ చేయండి, నా బ్రౌజర్లోకి రండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఓకే, చూడండి, ఇప్పుడు కర్సర్ ఇక్కడ పెట్టి మీకు నచ్చిన డేట్ని, ఈ 9 ఉంది కదండి, ఈ 9 కరెంట్ టుడే డేట్ని సెలెక్ట్ చేశాను. ఓకే, నేను ఎప్పుడైతే టుడే డేట్ని సెలెక్ట్ చేశానో మీకు ఫస్ట్ ఏం వచ్చిందంటే ఏ ఫార్మేట్లో వచ్చిందండి, మంత్ డేటు ఏ ఫార్మేట్లో వచ్చింది, ఫస్ట్ మంత్ వచ్చింది, తర్వాత డేటు, తర్వాత ఇయర్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఏ విధంగా వచ్చిందండి, ఫ్రైడే జూలై అని వచ్చింది. నా చూడండి, ఒక స్మాల్ చేంజ్ చేస్తున్నాను. ఆల్ట్ ఫార్మేట్కి నేను ఇక్కడ DDMMYY అని రాశానండి. సో స్మాల్ లెటర్స్లో రాయండి, DDMMYY అని రాసిన వెంటనే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్దాం, బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేసి ఇప్పుడు మీరు ఫస్ట్ ఎంటర్ డిఓబి దగ్గర కర్సర్ పెట్టండి.
సో ఎంటర్ డిఓబి దగ్గర కర్సర్ పెట్టి మీరు డేట్ని సెలెక్ట్ చేయండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి టెక్స్ట్ ఫీల్డ్ యొక్క ఫార్మేట్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ మంత్, డేటు, ఇయర్. కానీ రెండో టెక్స్ట్ ఫీల్డ్ యొక్క ఫార్మేట్ మనం ఎలా చేంజ్ చేసామండి, డేట్, మంత్, ఇయర్ కింద డేట్, మంత్, ఇయర్ కింద మనం చేంజ్ చేయడం జరిగింది. అలా చేంజ్ చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ చూడండి, చేంజ్ మంత్ కొలన్ ట్రూ అని రాశాను. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చేంజ్ ఇయర్ కొలన్ ట్రూ. చేంజ్ మంత్ కొలన్ ట్రూ అని రాస్తే మీకు ఏమవుతుందంటే మీకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్, మంత్స్ ఉండే డ్రాప్ డౌన్ లిస్ట్ మీకు కనపడుతుందండి, డిస్ప్లే అవుతుంది. అలాగే చేంజ్ ఇయర్ కొలన్ ట్రూ అని రాసినప్పుడు ఇయర్స్ ఉండే డ్రాప్ డౌన్ లిస్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఏ విధంగా కనపడుతుందో చూద్దాం. సో బ్రౌజర్లోకి వెళ్దామండి. సో బ్రౌజర్లోకి వెళ్ళాలి కాబట్టి జస్ట్ ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళండి. వెళ్ళి జస్ట్ ఒకసారి మీరు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చూడండి, రిఫ్రెష్ చేశాను. నా ఒకసారి కర్సర్ ఈ టెక్స్ట్ ఫీల్డ్లో పెట్టండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చింది. సో జాన్, ఫెబ్ అని చెప్పి మొత్తం మీకు డ్రాప్ డౌన్ లిస్ట్ కనపడుతుంది కదా. అలాగే ఇయర్స్కి సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా కనపడుతుంది. ఇలా డ్రాప్ డౌన్ లిస్టులు కనుక రావాలి అంటే మీరు చేంజ్ మంత్ కొలన్ ట్రూ అని రాయాలి. అలాగే ఇయర్ డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలంటే చేంజ్ ఇయర్ కొలన్ ట్రూ అని రాయాలి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, నేను ఆప్షన్ పేరు వచ్చి ఏం రాస్తున్నానంటే సెలెక్ట్ అదర్ మంత్స్ అని రాస్తున్నానండి. సెలెక్ట్ అదర్ మంత్స్ కొలన్ ట్రూ అని రాశాను. సెలెక్ట్ అదర్ మంత్స్ కొలన్ ట్రూ. ఓకే, అలాగే నెక్స్ట్ షో అదర్ మంత్స్ కొలన్ ట్రూ అని రాశాను. అలాగే సెలెక్ట్ అదర్ మంత్స్ కొలన్ ట్రూ అని రాశాను. చూడండి, ఇక్కడ షో అదర్ మంత్స్ కొలన్ ట్రూ అనే ఆప్షన్ రాసినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. ఒకసారి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ మీరు రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కర్సర్ తీసుకువెళ్ళి ఎంటర్ డిఓబి దగ్గర పెట్టండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ మంత్ క్యాలెండర్ కనపట్లేదు. సో ప్రీవియస్ మంత్స్ డేట్స్ మీకు కనపట్లేదు. ఒకవేళ ప్రీవియస్ మంత్స్ డేట్స్ కూడా మీకు కనపడాలంటే మీరు ఏం చేయాలంటే షో అదర్ మంత్స్ కొలన్ ట్రూ అని రాయాలి. ఒకవేళ ప్రీవియస్ మంత్స్ యొక్క డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ అదర్ మంత్స్ అని చెప్పి సెలెక్ట్ అదర్ మంత్స్ కొలన్ ట్రూ అని రాయాలి. ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి కర్సర్ తీసుకెళ్ళి ఎంటర్ డిఓబి దగ్గర పెట్టాను. చూడండి, ఇక్కడ థర్స్డే 1. ఓకే, అంటే కరెంట్ డేట్ 1వ తారీఖు అండి. సో మీరు ప్రీవియస్ మంత్స్ చూడండి, 30, 29, 28, 27 ఇవి ప్రీవియస్ మంత్స్ యొక్క క్యాలెండర్. ఇలా ప్రీవియస్ మంత్స్ కూడా మీకు కనపడాలి, లేదా ప్రీవియస్ మంత్స్ యొక్క డేట్ని కూడా మీరు సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సెలెక్ట్ అదర్ మంత్స్, షో అదర్ మంత్స్ ఆప్షన్ రాయాలండి. ఓకే, సో ఆప్షన్ ఏంటంటే షో అదర్ మంత్స్ కొలన్ ట్రూ అంటే ప్రీవియస్ మంత్స్కి సంబంధించిన డేట్లు కనపడతాయి. అలాగే ప్రీవియస్ మంత్స్లో ఉండే డేట్ని కనుక మీరు సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ అదర్ మంత్స్ కొలన్ ట్రూ అని రాయాలి. ఓకే, ఇప్పుడు నేను అదర్ మంత్స్ యొక్క డేట్ని సెలెక్ట్ చేయాలనుకోండి. కరెంట్గా జూలైలో ఉన్నాం, మనం ఇప్పుడు 27 అన్నాను కాబట్టి మీకు ఏ డేట్ సెలెక్ట్ అవుతుందంటే జూన్ నెలకు సంబంధించిన డేట్ సెలెక్ట్ అవుతుంది. చూడండి, 06/27/2021 అన్నాం. 06 అంటే నథింగ్ బట్ జూన్ మంత్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మంత్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. సో ఇక్కడ నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ మంత్స్ కొలన్ 2 అని రాశానండి. నెంబర్ ఆఫ్ మంత్స్ కొలన్ 2. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ మంత్స్ కొలన్ 2 అని రాసానో మీకు క్యాలెండర్లో 2 మంత్స్ కనబడతాయండి. ఒకసారి మనం చూద్దాం. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి కర్సర్ని ఎంటర్ డిఓబి దగ్గర పెట్టండి. చూడండి, మీకు ఇక్కడ క్యాలెండర్ వచ్చింది కదండి. సో జూలై మంత్ క్యాలెండర్ వచ్చింది, అలాగే పక్కన ఆగస్ట్ కూడా వచ్చింది. సో నెంబర్ ఆఫ్ మంత్స్ అనే ఆప్షన్ ఇదనమాట అండి. అంటే మీకు ఎట్ ఏ టైం ఏదైనా 2 మంత్స్ యొక్క క్యాలెండర్స్ కావాలనుకోండి, 2 ఇచ్చుకోండి. ఒకవేళ అదే మీరు 4 ఇచ్చారనుకోండి, సో 4 ఇస్తే మీకు ఆటోమేటిక్గా 4 నెలల యొక్క క్యాలెండర్, 4 మంత్స్కి సంబంధించిన క్యాలెండర్స్ కనపడతాయి. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి కర్సర్ మీరు ఎంటర్ డిఓబి దగ్గర పెట్టండి. ఓకే, సో మీకు ఇలాగ 4 మంత్స్కి 4 మంత్స్కి సంబంధించిన క్యాలెండర్స్ మీకు ఇలా డిస్ప్లే అవుతాయండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ చెప్పుకునేటప్పుడు ఒకసారి మిన్ డేట్, మ్యాక్స్ డేట్ అని ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి.
మిన్ డేట్ మ్యాక్స్ డేట్, అలాగే డిఫాల్ట్ డేట్ కూడా ఉందండి. సో ఇక్కడ నేను మిన్ డేట్ అనే ఆప్షన్ రాస్తాను. మిన్ డేట్ కోలన్ అని చెప్పి, మిన్ డేట్కి ఎప్పుడు కూడా ఒక డేట్ ఆబ్జెక్ట్ని పారామీటర్గా ఇవ్వాలి. సో డేట్ ఆబ్జెక్ట్ని పారామీటర్గా ఇవ్వాలి కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే న్యూ డేట్ ఆఫ్ అని చెప్పి 20 ఓకే 2015 కామా 3 కామా ఓకే 3 కామా సో జస్ట్ 30 అని ఇస్తున్నానండి. 2015 కామా 3 కామా 30 అంటే మనం ఏ ఫార్మేట్లో ఇచ్చామంటే ఇయర్, మంత్, డేట్. సో మినిమం డేట్ అనమాట అండి, అది మినిమం డేట్. లేదా అలాగే మ్యాక్స్ డేట్. సో మ్యాక్స్ డేట్ అనే ఆప్షన్ రాస్తాను. మ్యాక్స్ డేట్ అని చెప్పి మ్యాక్స్ డేట్ కోలన్ న్యూ డేట్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే 2025 కామా 0 ఓకే సో 30 అని రాశాను. మ్యాక్స్ డేట్ అండి. సో మిన్ డేట్ మ్యాక్స్ డేట్. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి మనం ఒకసారి జస్ట్ అవుట్పుట్ చూద్దాం. ఓకే సో బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి మీరు ఎంటర్ డిఓబి దగ్గర కర్సర్ పెట్టండి. సో ఎంటర్ డిఓబి. సో ఎంటర్ డిఓబి దగ్గర కర్సర్ పెట్టిన వెంటనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మినిమం డేట్ మ్యాక్సిమం డేట్ తెలుసుకోవాలండి మనం ఇప్పుడు. సో మ్యాక్సిమం డేట్ నేను ఏమి ఇచ్చాను 2025 అని ఇచ్చాను. చూడండి ఏమి ఇచ్చామండి మ్యాక్సిమం డేటు 2025. అంటే మ్యాక్సిమం డేట్ ఏంటంటే 2025 జనవరి 30 అండి, అది మ్యాక్సిమం డేట్. ఓకే మీరు ఇక్కడ కర్సర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఇక్కడ 2025 ఓకే. సో మ్యాక్స్ డేట్ చూడండి 30, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది చూడండి. ఈ రెండు హైలైట్ అవ్వలేదు కదా, ఇది మ్యాక్స్ డేట్. అలాగే మీరు మిన్ డేట్ చూడాలనుకోండి మినిమం డేట్. సో మినిమం డేట్ వచ్చి 2015 అండి. సో 2015 మీరు ఏప్రిల్ 30 వరకు అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేయగలరు. రిమైనింగ్ మీకు హైలైట్ అవ్వలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. మినిమం డేట్ అలాగే మ్యాక్సిమం డేట్. సో మిన్ డేట్ మ్యాక్స్ డేట్ యొక్క ఆప్షన్ ఇదండి. నౌ డిఫాల్ట్ డేట్ అని ఒక ఆప్షన్ ఉంది, డిఫాల్ట్ డేట్. నౌ డిఫాల్ట్ డేట్ నేను ఏమిస్తున్నానంటే జస్ట్ డిఫాల్ట్ డేట్ అని చెప్పి డిఫాల్ట్ డేట్. సో డిఫాల్ట్ డేట్ అండి. సో లెట్ అస్ సే డి వచ్చి స్మాల్ లెటర్, డిఫాల్ట్ డేట్ కోలన్ నేను ఏమిస్తున్నానంటే న్యూ డేట్ ఆఫ్ ఓకే జస్ట్ 2021 0 కామా నేను ఏం రాస్తానంటే 1 అని రాశాను. నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటంటే జనవరి 2021 ఓకే జనవరి 1 అనమాట, జాన్ 1. జస్ట్ సేవ్ చేయండి. నా బ్రౌజర్లోకి రండి, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే జస్ట్ మీరు ఇలా కర్సర్ పెట్టండి. సో కర్సర్ పెట్టిన వెంటనే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసారు లేదో జనవరి మంత్ వచ్చింది. కరెంట్గా ఏ డేట్ సెలెక్ట్ అయిందంటే 1, అంటే జనవరి 1 అనేది ఇక్కడ మీకు కరెంట్ డేట్ అవుద్ది అనమాట అండి. ఓకే నా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ రాద్దాం. షో యానిమ్ అని ఒక ఆప్షన్ ఉంది, షో యానిమ్. ఓకే సో యానిమేషన్ అండి, షో యానిమ్ అని చెప్పి షో యానిమ్ కోలన్ నేను ఏం రాస్తున్నానంటే స్లైడ్ డౌన్ అని రాస్తున్నానండి. స్లైడ్ డౌన్ కామా అలాగే డ్యూరేషన్. చూడండి డ్యూరేషన్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ 5000 అన్నానండి. డ్యూరేషన్ కోలన్ 5000. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. మళ్ళీ వన్స్ అగైన్ బ్రౌజర్లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఎప్పుడైతే నేను షో యానిమ్ కోలన్ స్లైడ్ డౌన్ అన్నానో నా ఇప్పుడు బ్రౌజర్లో అవుట్పుట్ చూడండి, షో యానిమ్ కోలన్ అని మనం రాసాం కదా. సో షో యానిమ్ కోలన్ స్లైడ్ డౌన్ అని రాసాం. సో ఒకసారి మీరు కర్సర్ ఇక్కడ పెట్టారనుకోండి, మీకు క్యాలెండర్ అనేది ఎలా డ్రాప్ అవుతుందంటే టాప్ నుంచి డ్రాప్ అవుతుంది. ఓకే చూడండి ఇలాగా స్లోగా డ్రాప్ అవుతుందండి. ఇలా డ్రాప్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే జస్ట్ 5000 ఇచ్చాం కాబట్టి అలా డ్రాప్ అవ్వడానికి మీకు 5 సెకండ్స్ టైం పడుతుందండి. ఓకే సో షో యానిమ్ యొక్క ఆప్షన్ ఇది. ఓకే షో యానిమ్ కోలన్ స్లైడ్ డౌన్ అని ఇచ్చాం. అలాగే స్లైడ్ డౌన్ ఇవ్వచ్చు, లేదా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఫోల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది, ఆ ఫోల్డ్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అండి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. సో ఏమేమి ఉన్నాయండి ఆప్షన్స్, అపెండ్ టెక్స్ట్, ఆల్ట్ ఫీల్డ్, ఆల్ట్ ఫార్మేట్. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఒక చిన్న ఆప్షన్ ఉందండి. సో ఆ ఆప్షన్ పేరు వచ్చి షో ఆన్ అండి. షో ఆన్ కోలన్ జస్ట్ నేను ఏం రాస్తానంటే బటన్ అని రాస్తానండి. షో ఆన్ కోలన్ బటన్. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి.
వెళ్ళి బ్రౌజర్లోకి రండి, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ షో అనుకోవాలని బటన్ అని రాసిన వెంటనే చూడండి ఇలాగా ఈ టెక్స్ట్ ఫీల్డ్ పక్కన బటన్ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ అనేది డ్రాప్ అవుద్దండి. సో షో ఆన్ యొక్క యూజ్ అదనమాట అండి. షో ఆన్ అంటే షో ఆన్ కావాలని బటన్ అని రాసినప్పుడు జస్ట్ ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏమొస్తుందంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు క్యాలెండర్ అనేది డ్రాప్ అవుతుంది. అలాగే ఫైనల్గా లాస్ట్ ఆప్షన్ ఉందండి. సో లాస్ట్ ఆప్షన్ వచ్చి బటన్ టెక్స్ట్ కోలన్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే జస్ట్ చూజ్ అని రాస్తున్నానండి. బటన్ టెక్స్ట్ కోలన్ చూజ్. ఓకే, సో ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ బటన్ మీద మీకు చూజ్ వచ్చింది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. లేదా చూజ్ ఇవ్వచ్చు, మనకి ఇంకా సింపుల్గా ఇలా సింపుల్గా క్లిక్ అని ఇద్దాం. అయితే క్లిక్ జస్ట్ సేవ్ చేయండి. ఓకే, మా బ్రౌజర్లోకి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు క్యాలెండర్ అనేది డ్రాప్ అవుతుంది.